చూచి ఉండగా మీరు మాతో ఉండండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీ ఆత్మకు మమ్మల్ని సమర్పించుకొనొచ్చు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని మాటలు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువర నివాసము లేక ఉన్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. ఈ మాటలు పౌలు తనను తాను ఎంతగా రిక్తునిగా చేసుకొనుచున్నాడో, ఎంతగా తగ్గించుకొనుచు ఉన్నాడో ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది. సో దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క నడకలో మనలను మనము హెచ్చించుకొనుట మంచిది కాదు. ముఖ్యముగా మన స్థితికి, మన శక్తికి, మన స్థాయికి, మన భక్తికి మించి ఊహించుకొనుట మంచిది కాదు. దానికంటే ఇక్కడ పౌలును చూసినట్లయితే తన శక్తికి, తన స్థాయికి కంటే తక్కువగా ఎంచుకొనుచున్నాడు. దట్ ఈస్ ఫర్ బెటర్. ఇట్ ఈస్ బెటర్ టు హంబ్లింగ్ దాన్ ఎక్సాల్టింగ్. దీనుల మొగుట క్షేమము హెచ్చించుకొనుట కంటే, తగ్గించుకొనుట క్షేమము గర్విష్ఠుల మగుట కంటే, మన జ్ఞానమును ఉపయోగించుట కంటే రిక్తులనుగా చేసుకొని విధేయుల మగుట సమాధానకరమైనటువంటిది. మనము ఆత్మలో పరిపక్వముగాను, అంతరంగములో సమాధానముగాను, ఆత్మలో స్వచ్ఛతను కలిగి ఉండటానికి మనలను మనము ఎల్లప్పుడూ తగ్గించుకొనుచు, మనల్ని మనము ఎల్లప్పుడూ రిక్తులను చేసుకొనుచు, మనము ఎల్లప్పుడూ మన ఉన్న స్థితి కంటే మనము ఇది చేసుకుంటూ, ఏ యొక్క ఎక్స్పెక్టేషను కూడా మన గురించి మనము పెట్టుకొనకుండగా, హెచ్చించుకొనకుండగా, ఘనతను కోరుకొనకుండగా, వచ్చినటువంటి ప్రతి అవమానమునకును యోగ్యులముగా ఎంచుకునేటటువంటి స్థితి మనకున్నట్లయితే, వచ్చిన ప్రతి దూషణకును, ప్రతి వేదనకును, ప్రతి హింసకును, ప్రతి సమస్యకును యోగ్యులముగా ఎంచుకొనుచు ఉన్నట్లయితే సమాధానమును కలిగి ఉంటాం, అంతరంగములో స్వచ్ఛతను కలిగి ఉంటాం, ఆత్మలో స్వేచ్ఛను కలిగి ఉంటాం, మనస్సులో ప్రశాంతతను కలిగి ఉంటాం. లేకపోతే ప్రతి దానికి కూడా ఇక్కడ పౌలు గారు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘములో ఉన్నటువంటి థర్డ్ లెవెల్ లీడర్షిప్స్తో మాట్లాడుతూ ఉన్నాడు.
కొరింథీ సంఘములో ఉన్న లీడర్షిప్స్ ఏ లెవెల్ లీడర్షిప్స్? 3rd లెవెల్ లీడర్షిప్స్. పౌలు గారు పౌలు గారు, అదేవిధముగా పేతురు వారు ఫస్ట్ లైన్ లీడర్స్ అయితే, వారు తయారు చేసినటువంటి తిమోతి, అదేవిధంగా అకులా ప్రిస్కిల్లా, తర్వాత వీరు 2nd లెవెల్ లీడర్స్ అయితే, అకులా ప్రిస్కిల్లాలు తయారు చేసినటువంటి ఈ యొక్క అపోల్లో, ఇంకా అక్కడ సంఘములో అపోల్లో ప్రిస్కిల్లాలు, తర్వాత అపోలో తయారు చేసినటువంటి సంఘ నాయకులు, ఇంకా 3rd లెవెల్ 4th లెవెల్ లీడర్స్, వారిని గూర్చి మాట్లాడుతున్న మాటలు. వారు పౌలు గారిని చూచిన విధానము, వారికి పౌలు గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ట్రీట్మెంటు ఆయన బలహీనపరిచేది గాను, నిందించేది గాను, హీనపరిచేది గాను, దూషించేది గాను, తక్కువ చేసేది గాను ఉండినప్పటికీ కూడా ఏ విధముగా తన్ను తాను తగ్గించుకొనిచు ఉన్నాడు. మేము క్రీస్తునందు వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువర నివాసము లేక ఇంకా తిరుగుచూ ఉన్నాము, స్వహస్తములతో పనిచేస్తూ కష్టపడుతూ ఉన్నాము, నిందింపబడి దీవిస్తూ ఉన్నాము, హింసింపబడి ఓర్చుకుంటున్నాము, దూషింపబడి బతిమాలుకొనిచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము అని చెప్తున్నాడు. ఈ యాటిట్యూడ్ పౌలు ఇలా చెప్పడం కంటే, నీపై నాయకులను మీరు గౌరవించడం తెలియదా? నీ నాయకులకు మీరు లోబడడం తెలియదా? మీ నాయకులను ఎలాగ చూడాలో తెలియదా అనేటటువంటి మాటలు మాట్లాడడం కంటే తను తాను తగ్గించుకునేటటువంటిది అన్నారు. We have to learn from the attitude of Paul. మనుషులు నిందించినప్పుడు, మనుషులు గౌరవించనప్పుడు, మనుషులు తక్కువగా చూచినప్పుడు, మనుషులు తృణీకరించినప్పుడు, సమస్యల గుండా వెళుతున్నప్పుడు, వేదన గుండా వెళుతున్నప్పుడు, పరీక్ష గుండా వెళుచున్నప్పుడు, అపజయముల గుండా వెళుచున్నప్పుడు, ప్రతి వేదన గుండా వెళుతూ ఉండినప్పుడు మనల్ని మనము తగ్గించుకొని, వీఆర్ వర్దీ ఆఫ్ దిస్ హార్డ్షిప్, ఐ యామ్ వర్దీ ఆఫ్ దిస్ షేమ్, ఐ యామ్ వర్దీ ఆఫ్ ఆల్ దిస్ అని తగ్గించుకున్నట్లయితే అది మనకు క్షేమం. దానికి బదులు నేనేంటి, నాకేంటనేది, నేనెవరిని, నన్ను ఎలాగ చూసేది, నేనేంటి అనేటటువంటి ఆ స్థితి హెచ్చించుకొని మనస్సుంటే మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. స్థాయిని, స్థానమును, ఘనతను, వాటిని కోరుకుని మనస్సున్నట్లయితే నాతో ఇలాగా ప్రవర్తించేది, నాతో ఇలాగా అనేది, నన్ను ఎట్లాగా అంటారు, అది ఇది చేశారా, నన్ను ఈ పని చేయమన్నారు, నన్ను అలా ఉండమన్నారా, నన్ను ఇది అది అనేకమైనటువంటి చిన్న చిన్న విషయాలకే మనస్సు బాధ పెట్టుకోవడము, హర్ట్ అవ్వడము, వేదన పడడము, మనశ్శాంతి కోల్పోవడము, ఆత్మపాడు చేసుకొనడము, దేవుని సన్నిధిని కోల్పోవడము, అనేకమైన అవాంతరములు ఉంటాయి. దానికంటే మనల్ని మనము హెచ్చించుకున్నట కంటే, ఎదుర్కొన్న ప్రతి నిందకు, ఎదుర్కొన్న ప్రతి హింసకు, ఎదుర్కొన్న ప్రతి అవమానమునకు, ఎదుర్కొన్న ప్రతి దానికి కూడా ఐ యామ్ వర్దీ ఆఫ్ దిస్ షేమ్, నేను యోగ్యుడని, నేనే పాటివాడను, నేను ఈ స్థితికి యోగ్యుడని, నేనేమి చేయగలను అని తగ్గించుకొని, యథార్థమైన హృదయంతో తగ్గించుకుని. అలా కొంతమంది తగ్గించుకుంటారు కానీ ఎటకారంగా తగ్గించుకుంటారు. మీరు గొప్పోళ్ళండి,
మేమేంట్లే, ఆ మాటలోనే, ఆ స్లాంగ్లోనే, ఆ యాసలోనే అది ఎటకారం అని అర్థమవుతుంది. అది తగ్గించుకోవట్లా, పక్కన వాళ్ళని నిందిస్తున్నారు. సో మీకేంటి, మీరు గొప్పోళ్ళు, మాదేముందలే, ఆ యాటిట్యూడ్ తగ్గించుకోవడం కాదు. యథార్థముగా ప్రభు పాదాల దగ్గర తగ్గించుకుంటే నిజముగా ఆత్మలో ప్రశాంతతకు, ఆత్మలో స్వచ్ఛతకు, మనస్సులో సమాధానమునకు, దేవుని సన్నిధి యొక్క ప్రసన్నత అనుభవించుటకు, కృపను పొందుటకు మనలను మనము తగ్గించుకొనుట క్షేమం. మన స్థాయికి మించి, మన ఆత్మీయ మెట్టుకు మించి మనము ఊహించుకున్నట్లయితే అది మనకు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది. మనకు స్థాయికి మించి మనము ఊహించుకున్నట్లయితే జరుగుతున్నవన్నీ తప్పుగానే కనపడతాయి. కానీ మనకు స్థాయికి మించి మనము తగ్గించుకుంటున్నట్లయితే ప్రతిదానిని దేవుని హస్తానికి అప్పగించుకుంటాం, దేవుని చిత్తానికి అప్పగించుకుంటాం, దేవుని మార్గానికి అప్పగించుకుంటాం. శాంతిని మనం కలిగి ఉంటాం. మన స్థాయికి మించి ఊహించుకుంటే, మనము జ్ఞానులమని ఊహించుకుంటే, స్థాయికి మించి ఊహించుకుంటే వచ్చినవన్నీ, జరుగుతున్నవన్నీ అన్నీ కూడా తప్పుగానే కనపడతా ఉంటాయి. శాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను పూర్తిగా కోల్పోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, 5వ అధ్యాయములో, 5వ అధ్యాయము 6వ వచనము, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? ఈ పులిసిన స్థితి ఏమిటి? ఇక్కడ దేవుని వాక్యములో పులిసిన స్థితి దేన్ని గురించి మాట్లాడుతున్నది? అతిశయమును గూర్చి మాట్లాడుతున్నది. మనలను మనము అతిశయించుకొనుట, మన స్థితికి మించి మనము ఊహించుకొనుట, అది పులిసిన పిండి మన ఆత్మీయ జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది. మన భక్తి మొత్తాన్ని నాశనం చేస్తుంది. మన యొక్క పరిచయం మొత్తాన్ని నాశనం చేస్తుంది. పూర్తిగా చదల తిని 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 ఆ యొక్క చెక్క మొత్తం ఖాళీ అయిపోయేలా చేస్తుంది కదా. అలాగా లోపల 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 మన ఆత్మీయ స్థితి యావత్తును తిని పడేస్తుంది. అతిశయము, అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, నూతనముగా రక్షింపబడిన ఆత్మలో ఉన్న దీనత్వము గలవారై మనము తగ్గించుకొని అప్పగించుకొని ఆయన హస్తమునకు పెట్టుకుంటే మనము పులిసిన స్థితి లేని వారముగా దేవుని పస్కాను అనుభవించగలిగిన, పాటించగలిగిన యోగ్యత కలిగిన వారం అవుతాము. ఆయన పస్కాను, ఆయనను కృపను పొందు యోగ్యత గల వారం అవుతాం. అప్పుడే కాబట్టి అతిశయపడక మన స్థితిని మనము ఎరిగి come to the senses,
ఆఫ్ యువర్ రియల్ స్పిరిచువల్ లైఫ్. ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత వాక్యానికి లోబడుతున్నాం, ఎంత ఆయనను ప్రేమిస్తున్నాం, ఎంతగా ఆయనతో నడుస్తున్నాం, ఎంతగా ఆయన్ని సంతోషపెడుతున్నాం, ఎంతగా ఆయన చిత్తంలో నిలిచున్నాం అని జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఎంతగా పరిశుద్ధాత్మను సంతోషపెడుతున్నాం, ఎంతగా పరిశుద్ధాత్మకు లోబడుతున్నాం అనేది బేరీజు వేసుకొనొచ్చు. కమ్ టు ద సెన్సెస్ ఆఫ్ యువర్ రియల్ స్పిరిచువల్ స్టాండర్డ్. నీ నిజ ఆత్మీయ మెట్టు, నిజ ఆత్మీయ స్థితి పరిశుద్ధాత్మ ఎదుట ఎలాగ ఉన్నదో నిజమైన సెన్సెస్లోనికి వచ్చి అతిశయపడక ఆ పులిసిన పిండిని తీసేసుకొని మనము హెచ్చించుకొనుట కంటే తగ్గించుకొనుట మేలు. వచ్చిన ఒకవేళ ప్రతి అవమానమును, నిందను, వేదను, సమస్యను, కష్టమును, ఉపద్రవమును చూచినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు నేను యోగ్యుడనే, నేను ఈ స్థితికి యోగ్యుడనే అని తగ్గించుకొని ఆయన హస్తానికి, ఆయన బలిష్టమైన హస్తానికి, పిండెడి ఆయన హస్తము, నలిపెడి ఆయన హస్తము, రగిలించడి ఆయన హస్తము, సానబెట్టడి ఆయన హస్తము, రూపుదిద్దడి ఆయన హస్తమునకు కంసాలి వలె మండించి ఆయన కరిగించడి రూపుదిద్దడి ఆయన హస్తమునకు అప్పగించుకొనొచ్చు. ఈ మంటకు, ఈ దెబ్బకు, ఈ స్థితికి నేను యోగ్యుడని ఆయన చేతుల్లో పెట్టుకుంటే మనసులో ప్రశాంతత, హృదయములో సమాధానము, ఆత్మలో స్వచ్ఛత, ఆత్మ ఎదుట నిందారహితమైన స్థితిని మనము కలిగి జీవించగలుగుతాం. పులిసిన పిండి కొంచెము ప్రవేశించినను అతిశయము, కొంచెము ప్రవేశించినను మన స్థితికి, మన స్థాయికి మించి ఊహించుకొనడము, కొంచెము ప్రవేశించినను ముద్దంతయు పులియచ్చేను. ప్రార్థన చేసుకుందాం. పులిసిన పిండి లేని వారమై పస్కాను చేరదాం. చేయండి, ప్రార్థన చేయండి. తండ్రి స్తోత్రం స్తోత్రం.